యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా నామము నేను ఇచ్చేవాడు కాదు. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంప్రదించను కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టుక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. ఇంత వాక్యం గురించబడి ఉన్నది. పత్రిక పాఠము రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 22 వరకు ఈ విధంగా రాయబడినది. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక. అలాగైనా ఏమందుము, మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనే ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడూ లేడు, దేవుని వెతికివాడెవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారైంది. మేలు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయదు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాదులన్నట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నింటినీ ధర్మశాస్త్రములకు లోయని వారితో చెప్పుదునని ఎరుగుదును. ఎవరైనా ధర్మ సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటులో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్షించుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇంకా వాక్యం సువార్త పాఠము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది.